ఇక తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కు సంబంధించి మరింత అప్డేట్ మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, మళ్ళీ తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా దాదాపు 5 గంటల వరకు వచ్చిన సమాచారం చూసుకుంటే కనుక 69.83% పోలింగ్ అయింది. అయితే ప్రస్తుతం అయితే కనుక 6 గంటల సమయం దాటంతో దాదాపు 74% వరకు పోలింగ్ అయిందని మనం అంచనా వేయచ్చు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మరికొద్ది సేపట్లో వచ్చే అవకాశం ఉంది. మన జిల్లా వ్యాప్తంగా జరిగిన పోలింగ్ సరళిని చూసుకుంటే కనుక ఉదయం 7 గంటల నుండి కూడా పెద్ద ఎత్తున ప్రజానికం ఓటర్లు విచ్చేశారు. ప్రతి బూత్కి విచ్చేసి బారులు తీరారు. ఓటు హక్కును వినియోగించుకోవడానికి తమ వంతు ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొన్ని చోట్ల దాదాపు జిల్లా వ్యాప్తంగా 170 చోట్ల ఈవీఎంలు మొరాయించాయి. సాంకేతికంగా పెద్ద ఎత్తున ఇబ్బందులు కూడా తలెత్తాయి. దీంతో సాంకేతికంగా నిపుణులను రంగంలోకి దింపే అధికార యంత్రాంగం వాటన్నిటిని కూడా ఇచ్చేసింది. మనం చూడొచ్చు. ప్రస్తుతం మనం ఒక పోలింగ్ బూత్ వద్ద ఉన్నాం. పోలింగ్ మొత్తం 6 గంటలకు ముగియడంతో పోలింగ్ సిబ్బంది అంతా కూడా ఈవీఎంలు ప్యాకప్ చేసే పనిలో ఉన్నారు. ఈ యొక్క వీటిలన్నింటినీ కూడా కాకినాడ జేఎన్టీయూకి తరలిస్తారు. మొత్తం తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 19 నియోజకవర్గాలు అలాగే 3 పార్లమెంటరీ సెగ్మెంట్కి సంబంధించి అభ్యర్థుల భవిష్యత్ అంతా కూడా ఈవీఎంలో నిక్షిప్తమైంది. ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే అంటే జిల్లా వ్యాప్తంగా 7 గంటల నుండి సాయంకాలం 6 గంటల వరకు ఈ యొక్క మైదాన ప్రాంతాల్లో పోలింగ్ అవుతోంది. అదే ఏజెన్సీలో ప్రాంతంలో అయితే మాత్రం ఇందాక మనం చూడొచ్చు 7 గంటల నుండి 4 గంటల వరకే పోలింగ్ జరిగింది. దాంతో హెలికాప్టర్లో ఈవీఎం తీసుకురావడం జరిగింది. మనం చూడొచ్చు. కొద్దిసేపటి క్రితం వరకు మనకు కనబడే కుర్చీలన్నీ కూడా పెద్ద ఎత్తున ఓటర్లు కావచ్చు, లేకపోతే పోలింగ్ ఏజెంట్లు, లేకపోతే ఎలక్షన్ సిబ్బందితో కిటకిటలాడిగే ప్రాంగణం ఇదంతా కూడా వేలాది మందిగా వచ్చిపోయే ప్రాంగణం. దాదాపు 5 వార్డులకు సంబంధించి ఈ యొక్క స్కూల్లో ఈ ఎలక్షన్ ప్రక్రియ నడిచింది. ప్రస్తుతం అయితే కనుక 6 గంటల సమయం పూర్తవడంతో 6 గంటల లోపలుగా వచ్చినటువంటి ఓటర్లు ఎవరు పెద్దగా లేకపోవడంతో పోలింగ్ సిబ్బంది అంతా కూడా లోపల ఆ గిలిస్ లోపల మనం చూడొచ్చు. వారంతా కూడా ప్యాకప్ పనిలో ఉన్నారు. ఈవీఎంని భద్రపరచడం, జాగ్రత్తగా సీల్ వేయించడం, సీల్ వేయించిన తర్వాత ఎలక్షన్ అధికారి భద్రంగా వాటిని స్ట్రాంగ్ రూమ్కి తరలించే పనిలో ఉన్నారు. ప్రస్తుతం అయితే కనుక ఈ ప్రక్రియ నడుస్తుంది. ఇప్పుడు మనం పోలింగ్ బూత్లో చూసుకుంటే కనుక ఇక్కడ దాదాపు 1800 ఓట్లు ఉన్నటువంటి బూత్ ఇది. ఈ బూత్లో దాదాపు 900 మంది మాత్రమే ఓటు వేశారు. దాదాపు సగం 50% ఓటు వేయడానికి రాలేదు. అది స్థానికంగా లేకపోయి కావచ్చు, లేకపోతే మరి ఇతర కారణాలు కావచ్చు, వారు ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. ఈ బూత్ పరంగా చూసుకుంటే కనుక మరోవైపు జిల్లాలో చెదురుమదురు సంఘటనలు ఏదైతే పిఠాపురం ఎమ్మెల్యే టీడీపీ అభ్యర్థి అయినటువంటి వర్మ మీద ఉప్పాడ కొత్తపల్లి మండలం ఉప్పాడలో పెద్ద ఎత్తున దాడి జరిగింది. వర్మ మీద గో బ్యాక్ వర్మ అంటూ దాడి చేశారు. రాళ్లతో దాడి చేయడంతో వర్మ యొక్క కారు అద్దాలు ధ్వంసమైన సంఘటన చోటు చేసుకుంది. అలాగే అమలాపురం మండలం జనుపల్లి అనే గ్రామంలో జనసేన కార్యకర్తలు అలాగే వైసీపీ కార్యకర్తల మధ్య పెద్ద ఎత్తున వివాదం చోటు చేసుకుంది. ఆ వివాదం కాస్త చిలికి గాలివానగా మారడంతో రాళ్లతో పరస్పరం దాడులకి దారితీసింది. దాంతో పోలీసులు, అది సెన్సిటివ్ ఏరియా కావడంతో పోలీసులు రంగంలోకి దిగి 2 రౌండ్లు కాల్పులో కాల్చడం జరిగింది. దాని తర్వాత ఆ వ్యవస్థ అంతా సర్దుబడిగింది. ప్రస్తుతం అయితే కనుక అత్యంత హైపర్ సెన్సిటివ్ ఏరియాలుగా ఉన్నటువంటి తూర్పుగోదావరి జిల్లా కాట్రేనికోన మండలం అలాగే కాకినాడలోని ఏటిమోగ వంటి ప్రాంతాల్లో అయితే కనుక ప్రస్తుతం ఇప్పటివరకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా చిన్న సంఘటనలు మినహా మిగతాదంతా కూడా పెద్ద ఎత్తున ప్రశాంతంగా జరిసింది. జిల్లా వారీగా ముఖ్యంగా చూసుకుంటే కనుక తుని నుంచి మొదలు పెట్టుకుంటే కనుక ఓటర్లు పొద్దునుండి కూడా చాలా చైతన్యవంతులుగా ఉన్నారు. ఉదయాన్నే క్యూ కట్టారు. ప్రస్తుతం అయితే కనుక జిల్లా వ్యాప్తంగా దాదాపు ఇప్పటికున్న 5 గంటల వరకు ఉన్నటువంటి అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక 69.85% పోలింగ్ అని నమోదు, అంటే 70% నమోదైంది. మరికొద్ది సేపట్లో పూర్తి స్థాయిలో రిజల్ట్ వచ్చే అవకాశం ఉంది. దాన్ని బట్టి మనకు ఇప్పుడు వరకు జరిగిన పోలింగ్ సరళి అంచనాను బట్టి చూసుకుంటే కనుక దాదాపు 74% పోలింగ్ జరిగే అవకాశంగా మనం భావించవచ్చు. నళిని. రైట్ దత్తు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇక పశ్చిమ